లిక్కర్ రవాణా స్కామ్ కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు నాంపల్లి ఈడీ కోర్టు రిమాండ్ విధించింది. ఈడీ వాదనలతో నాంపల్లి కోర్టు ఏకీభవించింది. కారుమూరి నాగేశ్వరరావును చెంచల్గూడ జైలుకు తరలించారు. ఈడీ వాదనలతో నాంపల్లి కోర్టు ఏకీభవించింది. కారుమూరిని చెంచల్గూడ జైలుకు తరలించినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ శశిని అడిగి తెలుసుకుందాం. శశి, అరుణ, ఇంకా ప్రెసెంట్ కారుమూరి నాగేశ్వరరావు ఇక ఈడీ కార్యాలయం నుంచి నాంపల్లికి వచ్చారు కాబట్టి నాంపల్లి కోర్టులోనే ఉన్నారు. కాసేపట్లో ఆయన్ని నాంపల్లి కోర్టు నుంచి చెంచల్గూడ జైలుకు తరలించబోతున్నారు. అందుకు తగిన ఏర్పాట్లను ఈడీ అధికారులు చేస్తున్నారు. ఈడీ అధికారులకు సంబంధించినటువంటి వాహనాలు కూడా మనం నాంపల్లి కోర్టులో చూడొచ్చు. మరి కాసేపట్లోనే ఆర్డర్ కాపీ తీసుకున్న తర్వాత కారుమూరి నాగేశ్వరరావును వెంటబెట్టుకుని ఈడీ అధికారులు బయటకు రాబోతున్నారు. ఇక్కడ నుంచి నేరుగా చెంచల్గూడ జైలుకు తరలించబోతున్నారు. ఇప్పటికే ఆయనకు 14 రోజుల పాటు న్యాయమూర్తి రిమాండ్ విధించినటువంటి నేపథ్యంలో వచ్చే నెల 7వ తేదీ వరకు కూడా ఆయన రిమాండ్లో ఉండనున్నారు. ఆ తర్వాత రిమాండ్ పొడిగించేటటువంటి అవకాశం అయితే ఉంది. వాస్తవానికి ఆయనకు సంబంధించినటువంటి రిమాండ్ను రిజెక్ట్ చేయాలంటూ కారుమూరి తరపున న్యాయవాది ఇటు కొన్ని అంశాలను లేవనెత్తారు. మరోవైపు కొన్ని అంశాలను కూడా ఈడీకి వ్యతిరేకంగా ప్రస్తావించారు. కానీ ఇటు ఈడీకి సంబంధించినటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలతో ఏకీభవించినటువంటి న్యాయమూర్తి మాత్రం ఆయనకు రిమాండ్ విధిస్తూ కొద్దిసేపటి క్రితమే తీర్పు ఇవ్వడం జరిగింది. మరి కాసేపట్లోనే ఆర్డర్ కాపీ కూడా చేతికి వస్తుంది కాబట్టి ఆర్డర్ కాపీ చేతికి అందిన వెంటనే అతన్ని ఇక్కడ నుంచి చెంచల్గూడ జైలుకు తరలించేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రధానంగా కారుమూరి తరపున సంబంధించినటువంటి న్యాయవాదులు కొన్ని అంశాలను లేవనెత్తారు. అయితే ఇప్పటి వరకు కూడా ఆయన మీద అంటే కారుమూరి మీద మోపినటువంటి అభియోగాలకు సంబంధించి ఎలాంటి మెటీరియల్ ఎవిడెన్స్ కూడా ఇటు పీపీ అందుకు సంబంధించినటువంటి మెటీరియల్ ఎవిడెన్స్ను ఇక్కడ ప్రొడ్యూస్ చేయలేకపోయారు, కోర్టుకి ఇవ్వలేకపోయారు. అక్కడ మెటీరియల్కి సంబంధించిన ఎవిడెన్స్ ఏవి కూడా లేవు అంటూ వారు ప్రస్తావించారు. అయితే ఈడీకి సంబంధించినటువంటి పీపీ ఒక అంశాన్ని లేవనెత్తారు. 2002లో అగర్వాల్ కేసుకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ కేసు విచారణ ప్రారంభ దశలో ఉన్నటువంటి సమయంలో మెటీరియల్కి సంబంధించిన ఎవిడెన్స్ ప్రస్తావన అక్కర్లేదు, ఖచ్చితంగా అవి పొందుపరచాల్సిన అవసరం లేదంటూ కూడా పీపీ వాదించినటువంటి సందర్భం కూడా ఉంది. మరొకవైపు ఈ అన్ని అంశాలు కూడా అంటే ఇక్కడెక్కడ కూడా పొలిటికల్గా అంటే ఈ కారుమూరి తరపున న్యాయవాదులు మాత్రం ఒక అంశాన్ని ప్రస్తావించారు. ఇదంతా కూడా పొలిటికల్ గేమ్, మరోవైపు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్లో భాగంగానే ఈడీ అధికారులు మొత్తం ఇందులో ఒక కట్టుక తల్లి కారుమూరిని రిమాండ్కి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆరోపించినటువంటి నేపథ్యంలో అందుకు ధీటుగా ఈడీకి సంబంధించినటువంటి పీపీ కూడా సమాధానం ఇచ్చాడు. అసలు రిమాండ్ రిపోర్ట్లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేటటువంటి మాటే తాము వాడలేదు, అలాంటి సందర్భంలో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అంటూ ఏ విధంగా వాడతారన్నది ప్రధానంగా ఇటు ఈడీ తరపున పీపీ చెప్పినటువంటి ఆన్సర్. సో మొత్తానికి సుమారుగా 2.5 గంటల పాటు కూడా ఈ వాదనలన్నీ కొనసాగాయి. కారుమూరి తరపున న్యాయవాది మాత్రం ఇదంతా రాజకీయ కుట్ర అంటూ ఆరోపించారు. ఎక్కడా కూడా కారుమూరి నాగేశ్వరరావు ఈ సబ్ కాంట్రాక్ట్ ఇప్పించడంలోనూ మరొక వైపు సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ వద్ద డబ్బులు తీసుకున్నట్టు ఎక్కడా కూడా ఎవిడెన్స్ లేవు, ఇదంతా కూడా కట్టుకథంటూ వారు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఈడీ అధికారులు మాత్రం స్పష్టమైనటువంటి ఆధారాలను కోర్టుకు సబ్మిట్ చేసినటువంటి నేపథ్యంలో ఈడీకి సంబంధించినటువంటి పీపీ వాదనలతో ఏకీభవించినటువంటి కోర్టు అందుకు అనుగుణంగానే రిమాండ్కి విధించింది. ప్రధానంగా సుదర్శన్ కన్స్ట్రక్షన్తో కారుమూరికి ఉన్నటువంటి సంబంధం గురించి ఇటు పీపీ వివరించడం జరిగింది. అయితే సుమారుగా 7.5 కోట్ల రూపాయల వరకు సుదర్శన్ కన్స్ట్రక్షన్ ఖాతా నుంచి విత్డ్రా అయినట్టుగా తెలుస్తోంది. ఈ మొత్తం డబ్బంతా కూడా కారుమూరి నాగేశ్వరరావు విత్డ్రా చేసినట్టు ఈడీ వద్ద ఆధారాలు ఉన్నాయి. ఇదే అంశాన్ని న్యాయమూర్తి ముందు ప్రస్తావించినటువంటి సందర్భం ఉంది. సో ఇన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంది న్యాయమూర్తి. ఇదొక అంశం అయితే ఇక్కడ కూడా ప్రైవేట్ సంస్థలకు సంబంధించినటువంటి వ్యవహారమే తప్ప కారుమూరికి సంబంధించినటువంటి వ్యవహారం ఇందులో ఎక్కడా కూడా లేదు. ఇంకా ఈ కేసులో ఇప్పటికీ అరెస్ట్ అయ్యి ఈ లిక్కర్ స్కామ్లో కీలకంగా ఉన్నటువంటి నిందితులతో ఎక్కడా కూడా కారుమూరి నాగేశ్వరరావు సమావేశాలు కానీ అవన్నీ ఏర్పాటు చేయలేదు. అలాంటిది ఈ మద్యం రవాణా అంశంలో ఇతనే కీలకమైనటువంటి వ్యక్తి, కారుమూరే కీలకమైన వ్యక్తి అంటూ కూడా ఈడీ ఏ విధంగా ప్రస్తావిస్తుందంటూ న్యాయమూర్తి ఇటు కారుమూరి తరపున న్యాయవాది ప్రస్తావించినటువంటి సందర్భం కూడా ఉంది. సో మొత్తానికి మెటీరియల్ ఎవిడెన్స్తో పాటు ఇంకా కారుమూరికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ ఏ ఖాతాలకు సంబంధించినటువంటి అమౌంట్ ట్రాన్సాక్షన్ జరిగింది, విత్డ్రా అయిందనేటటువంటి అన్ని అంశాలు తమ వద్ద ఆధారాలు ఉన్నాయంటూ కూడా ఈడీకి సంబంధించినటువంటి పీపీ బలంగా వాదించడంతో ఈడీ తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించినటువంటి న్యాయమూర్తి మొత్తానికి రిమాండ్ విధించింది. కాసేపట్లోనే అతన్ని ఇక్కడ నుంచి చెంచల్గూడ జైలుకు తరలించబోతూ ఉన్నారు. చెంచల్గూడ జైల్లో 7వ తేదీ వరకు వచ్చే నెల 7వ తేదీ వరకు ఉండనున్నారు. ఆ తర్వాత రిమాండ్ పొడిగించేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు అరెస్ట్ అయ్యి ప్రజెంట్ ఆయన కూడా చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వాస్తవానికి మొత్తం ఈ మద్యం రవాణాకు సంబంధించినటువంటి అంశంలో మొత్తం అంతా కూడా కారుమూరి నాగేశ్వరరావే ముందుండి నడిపించారన్నది ఈడీ చేస్తున్నటువంటి అభియోగం. అందుకు సంబంధించినటువంటి ఆధారాలు చూపించడంతోనే ప్రజెంట్ ఇప్పుడు ఆయనకు సంబంధించినటువంటి రిమాండ్ ప్రస్తుతం కొనసాగుతుంది. కాసేపట్లో ఆయన ఇక్కడ నుంచి చెంచల్గూడ జైలుకు తరలించబోతున్నారు. ఓకే శశి, థాంక్స్ ఫర్ ద